తీసావా మేత పెట్టకూడదు. పట్టుకో పట్టుకో. అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. పోయిన సంవత్సరం అంతా కూడా నాకు ఒడిదుడుకులతో సాగిపోయిందండి. ప్రతి సంవత్సరం ఏదో కాస్తూనే మన సంవత్సరాన్ని ప్రారంభించడం జరిగిద్దండి. మాకంటే రైతు వారీగా ఈ ఒడిదుడుకులు అనేది మా జీవితంలో భాగమైపోయింది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అన్నా బాగుండిద్దని కోరుకుంటూ ఈ రోజును ప్రారంభిస్తున్నానండి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మా అమ్మగారు నాటుకోడితో పలవా చేస్తున్నారండి. అది ఏ విధంగా చేస్తారు చూపిస్తారు చూడండి. ఏనా? సరే చేయమా, బాగా నీట్ గా చేయి పలవా. మోటార్ వదిలేగానే మోటార్ కట్టేసి వస్తాను. ఓకే. ఈ నాటుకోడి పలవాలకు కావాల్సిన సరుకులు: కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాం, అదే విధంగా కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నాం. ఇకపోతే 2 స్టార్ పూలు, 2 రెబ్బల అనాస పూలు, 1 జాజికాయ, 4 యాలక్కాయలు, 5 లవంగాలు, 4 మరాఠీ మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు, 2 దాచిన చెక్కలు, 100 గ్రాముల నెయ్యి, 2 చెంచాలు ఉప్పు, 1 కప్పు పెరుగు, 50 గ్రాముల అల్లం, 2 చిన్నుల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు, 2 పెద్దల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ముందుగా ఉల్లిపాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ నూరుకొని పక్కన పెట్టుకుందాం. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. బియ్యం ఒక అరగంట నానబెట్టుకుందాం. ముందు కూర వండుకుందాం. ముందు నూనె పోసుకుందాం. 1/2 చెంచా పసుపు వేసుకుందాం. నూనె కాగిద్ది మాంసం వేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. భార్గవి, ఇసామా వినాశం దాగబెట్టే పలవాకి నెయ్యి పోయి. అమ్మా, పలవా దించలే దాంట్లో. సరే అత్తాయి. గడ్డి పెట్టి తిప్పు. ఇక అయ్యాక ఇవి కూడా ఇప్పుడు మూత తీసి అల్లం చిన్నులపై నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. అమ్మా, తీస్తా ఉండు.
ఇది వేగిన తర్వాత వేగిందా కొద్దిగా వేగాలి ఇంకా. వేగిన తర్వాత అల్లం చిన్నపాయ కూడా వేసేసి. సరే. కొంచెం నీరు ఉంది, ఈ నీరు కూడా ఇనికినాక కొంచెం ఎసరు పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం అది వేసుకొని ఇప్పుడు అల్లం చిన్నపాయ వేయమ్మా. ఎప్పుడైనా సరే గ్లాసు తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఈ ఎసట్లోకి 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఈ ఎసట్లోనే కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా తిప్పమ్మా, కలిసేటట్టు తిప్పు. ఇప్పుడు ఇది తెరలొచ్చేదాకా కాగనియ్యాలి. మూత పెట్టమ్మా, మూత పెట్టు. బాగా తెరలనిస్తే ఇప్పుడు ఆ నీళ్ళు అంతా ఇనికిపోయింది కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. మూడు గ్లాసులు పోసుకుందాం. నాటు మాంసం కదా, కొంచెం ఎక్కువ ఉడికిద్ది కదా, అందుకనే కొంచెం 3 గ్లాసులు పోసుకుంటే సరిపోద్ది నీళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఆ కొబ్బరి గసగసాలు ముందు నూరు. సరే. 10 మసాలు తర్వాత నూరు, అది నూరు ఇచ్చినాక. సరే సరే. ముందు అది నూరు ఇచ్చేసాయి గసగసాలు కొబ్బరి. ఇప్పుడు గసగసాలు కొబ్బరి నూరి పెట్టింది ఉంది కదా, అది వేసుకుందాం. అది తెరులుతున్నాం చూడమ్మా. తెలుస్తుంది అత్తయ్య. ఆ బియ్యం వేయమ్మా, ఎసట్లు వేసేసి నీళ్ళు రాకుండా ఉంచు. ఒకసారి తిప్పి మూత పెట్టమ్మా, బాగా అడుక్కాను తిప్పు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 మసాలు వేసుకుందాం. ఇప్పుడు ఉడకనిచ్చి దించేసుకుందాం. కూర అయిపోయింది, దించేయమ్మా. ఇది కూడా తీసు కాదు, అక్కడ పెట్టి ఓసారి కదిలిచ్చి తిప్పమ్మా. తిప్పు. ఇప్పుడు అడుగంటకుండా ఉంటుంది తిప్పితే. మూతపెట్టు, తీసి పెరిగేయమ్మా. తిప్పు గెంటుతో బాగా తిప్పు, అడిగంటకుండా ఉంటుంది. మూత పెట్టు, మంట ఉండకూడదు, సన్నసేగ మీద ఉడకాలి.
కొంచెం పులుపు ఉంది, కొంచెం ఇగితే సరిపోతుంది. తగ్గిపోయింది, అయిపోయింది, దించేసుకుందాం. క్షేమా ఆ, ఈ ఆకులు కడుగు తీసుకో, కడుగు కడుగుతా. కోడి పిల్లలు తింటావా? ఇందులో మేత పెట్టకూడదు. మూడు 4 5 6 8 13 కిలోలు. 13 కిలోలు అంటే ఒక గుడ్డు 14 గుడ్డు, ఒక గుడ్డుది మిగిలింది. ఈ గుడ్డు అడిగిపోయింది. తీసేసి బెల్లం నీళ్ళు తీసుకురా. ఇదిగో జీపు ఇక్కడ అంతకు చిన్నకి ఇక్కడ కొంచెం లేవే. విక్రాంత్ ఎట్టుందమ్మా పలవా? బాగుందా? విక్రాంత్ చెప్పాలరా నాకు. నాటుకోడి పలవాకి దాని పార్లు కూడా చెప్తాడు చూడు టేస్ట్లో. అందుకే తినరా అడుగుతున్నారు రోజు. చేసి పెట్టమ్మా పలవా, చేసి పెట్టు మా అమ్మ అని. రోజువారీ మన పని మనం చేసుకుంటా రోజులో ఒకసారి అయినా సరే అందరు కలిసి భోజనం చేయాలండి. అందరికీ అన్ని సందర్భాల్లో కుదరదండి. కాకపోతే అంటే కుదిరితే తప్పకుండా మాత్రం అందరు కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. సూపర్గా ఉంది డాడీ. అంతేగాని బాగాలేదు అంటావా? బాగపోయినా మామ చేస్తుంటే బాగుంది అంటావా? ఏక్రాంత్ ఏమంటున్నావు నువ్వు? సరేలే. చట్నీ అబ్బా ఏం కమ్మగా చేసావా? నీకు అబ్బాయి నా నీళ్ళు వదిలిచ్చారని అడావిడిగా ఉంది కానీ లేకపోతే నిబ్బరం తినేసేవాడు చాయమ్మ. అవలా మును వదిలేసి మునంత అయిపోద్ది. ఆగలేను సార్, టిఫిన్ కూడా చేయలేదు, వచ్చేసాను ముద్ద వెళ్దామని. అందుకే పొద్దుెక్కిద్దానే నేను అందుకే వెళ్ళాల పొలం. పిల్లలు రోజు అడుగుతున్నారు పలవ చేసి పెట్టు మా అమ్మ అని. అందుకని చెప్పి దీపం నీ పెరిగేమంటావా? పెరుగు చట్నీ వేసుకుంటా. అమ్మ స్టార్టింగ్ లో మంచి పలవా చేసి పెట్టింది మనకి. మనవాళ్ళు కూడా పలవ అని వారం 10 రోజుల నుంచి అడుగుతున్నారు కానీ వాళ్ళు తీరింది వాళ్ళకి లైన్లో. ఈ సంవత్సరాల్లో పలవ తింటానే ఉంటాడు. కొత్త సంవత్సరం రోజు మా అమ్మ నాటుకోడితో పలవా చేసి పెట్టిందండి. చాలా అంటే చాలా బాగుంది. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈ సంవత్సరం బారు కూడా ఇదే విధంగా అందరూ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.